చాలా స్పష్టంగా చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. బ్రేక్ఫాస్ట్ ఉండాలి, మధ్యాహ్నం భోజనం ఉండాలి, రాత్రి ఉండాలి, పిల్లలకు పాలు అన్ని చూడాలి, పాలు పళ్ళు, అవసరమైతే వైద్య సౌకర్యాలు చేయాలని. ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల కొద్ది ఇబ్బందిగా ఉంటే, రాకపోకలు లేని చోట కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. మిగతంతా కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఒకసారి మనం అన్ని వీడియోలు లేదా అన్ని ఛానల్స్ లో వచ్చే వార్తలు లేదా అక్కడ విజయవాడలో ఉన్న ప్రజల్ని అడిగితే చెప్తారు. విమర్శలు ఎవరన్నా చేయొచ్చండి. ఇప్పుడు వర్షం పడితే ప్రతి ఊర్లో నీళ్ళు వస్తాయి, ప్రతి గ్రామాల్లో ఉంటాయి, టౌన్లో ఉంటాయి, నగరాల్లో ఉంటాయి. ఇది ఒక విపత్కర పరిస్థితి. మనకి చూడండి, ఇలాంటి వర్షాలు నవంబర్లో, ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో వచ్చేటివి జూలై నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి. నాకు కూడా తెలిసిన 68 ఏళ్ల వయసు, చిన్నప్పుడు ఒక 10 ఏళ్ళు తీసేస్తే మిగతా దాదాపు ఒక 55 ఏళ్ల నుంచి నాకు ఈ వర్షాలను చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వర్షాలు ఎప్పుడు లేదు. అంటే ముందుగానే అన్ని నిండడం. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ, ఆ పైన ఉన్న శ్రీశైలం కానీ, ఆ పైన మహారాష్ట్ర నుంచి అడవుల్లో నుంచి అక్కడ కొండల్లో నుంచి వచ్చే వర్షం ఉధృతంగా ప్రవహిస్తూ ప్రతి డ్యాము నిండిందండి. ఎప్పుడు ఇలా జరగలేదు. మీకు ఈరోజు సెప్టెంబర్ 3 అండి. ఆగస్టు నెలాఖరికి అన్ని డ్యాములు నిండిన సందర్భం నాకు తెలిసి లేదని. ఇంకెవరికైనా తెలిసో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్ వర్షం కూడా 24 గంటలు ఉధృతంగా కుండపోతగా కురిసిందండి. ఇలాంటి వర్షం కూడా నేను ఎప్పుడు చూడలే. అదే ఆ విజయవాడలో జరగడం జరిగింది. అయితే ఉధృతంగా ఏదొచ్చినా, సమస్యలు ఏవొచ్చినా వాటికి పరిష్కార మార్గాలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తక్షణం చేయాల్సింది ఏమంటే రక్షణ సౌకర్యాలు కల్పించడం అండి. ఎవరైనా ఒక 4 అంశాలు ప్రధానంగా చూస్తుంటాం. తక్షణం అందరినీ రక్షించాలి, ప్రాణాలు పోకుండా కాపాడాలి. రక్షణ కోసం చాలా కష్టపడుతున్నారు. అన్ని హెలికాప్టర్లు దింపారు, అందరూ దిగినా కూడా దురదృష్టవశాత్తు ఒక 9 మంది ఎంతో చనిపోయినట్లుంది. ఒక 2 గల్లంతయ్యారని ఆ చనిపోయిన కుటుంబాలకు కూడా 5 లక్షలు ఇచ్చారు. రెండోది సహాయ కార్యక్రమాలు చేస్తున్నాను. ఒక్కొక్క చోట పీకల లోతు నీళ్లున్నాయి, వెళ్ళడానికి రావడానికి కష్టం ఉన్న చోట కొందరికి అందలేదేమో, లేదు. అలాగే కొన్ని సెల్ టవర్లు పనిచేయలేదు, కరెంట్ ఆపేస్తారండి. ఇలాంటి ఉధృతంగా ఉన్నప్పుడు కరెంటు పాస్ అయితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని కరెంట్ ఆగిపోయింది. సెల్ ఛార్జెస్ లేవు, ఎవరు మాట్లాడలేదు, కొంత కమ్యూనికేషన్ కట్ అయింది. ఇది సహజంగా జరిగేదే. దాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్నారు. ఆహారము, నీళ్లు అన్ని అందించే పనిలో ఉంటారు. సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు పునరావాసం, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట పెట్టి వాళ్ళకి అన్ని చేయడం పునరావాసం. ఆ తర్వాత ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత పునర్నిర్మాణ కార్యక్రమం చేస్తాం. కొట్టుకుపోయిన రోడ్లు లేదా డ్యాములో, ఇల్లు, వాకిల్లో, ప్రభుత్వ వాటన్నింటినీ రిపేర్లు చేసి, ఈ 4 కదండి, ఈ 4 కూడా అంటే పునర్నిర్మాణం అనేది ఇప్పుడే కాదు. అయినా కూడా చూడండి, ఆ పిల్లర్ ఏదో చెడిపోతే అతను ఇంజనీర్లు తీసుకొచ్చి ఆ పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా ఇప్పుడే ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా నిర్మాణాత్మకంగా, నిర్దిష్టంగా ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ సుఖ సంతోషాల కోసం, వాళ్ళని కాపాడడం కోసం అహర్నిశలో పనిచేస్తున్నారో ఎలాంటి సందేహం లేదు. దీన్ని చిలువులు పలువులు చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అభూత కల్పనలు సృష్టిస్తున్నారన్నది ప్రజలందరూ గమనించాలి. రైట్. వేణుగోపాల్ గారు చెప్పండి సార్. అంటే ముఖ్యమంత్రి గారు ఒక పక్కనేమో ఆన్ డ్యూటీ, డిప్యూటీ సీఎం గారు ఎక్కడా అన్న ప్రశ్న వీళ్ళు అడుగుతున్నారు. అఫ్ కోర్స్ ఆయన ఎక్కడున్నారు ఏంటనేది మనకు తెలుసు అనుకోండి, అది వేరే విషయం. అది మీ నోటి ద్వారా వినాలి, వాళ్ళకి ప్రజలకు తెలియజేయాలి. ఎక్కడ సార్ డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారో ఒకసారి వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. ముందుగా న్యూస్ 360 ఛానల్ వారికి, అదేవిధంగా యాజమాన్యానికి, మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలండి. ఎందుకంటే ఇప్పుడు అసలు కావాల్సింది ఈ విపత్తులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటమా, లేకపోతే డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఉన్నారా అనేది వైఎస్సీపీ వాళ్ళకి అంత ఆత్రంగా ఉంటే, స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కలెక్టరేట్ లో ఉండి ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అధికారులతో చర్చలు జరుపుతూ ఏ రకంగా ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆయన డైరెక్షన్ ఇస్తున్నారు. వ్యక్తిగత కారణాల వలన ఆయన విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఆయన అనుకోకుండా, అంటే ఈయనకి మళ్ళీ వాళ్ళు వెళ్తాడు అనుకుంటా, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దాదాపు 10-25 రోజుల దాకా రాడు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు.
కాబట్టి అలాంటి పరిస్థితులు కాదు. ఈ పరిస్థితులకు ముందే ఆయన వెళ్ళటం జరిగింది. ఏది క్యాబినెట్ జరిగిన తర్వాత వెళ్ళటం జరిగింది. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులు జరిగినాయి కాబట్టి ఆయన గురించి మనం ఆలోచన లేదు. అన్నిటికీ ఎన్డీఏ కూటమికినే ఏదైతే ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇందర సోదరులు, వైసీపీ సోదరులు చెప్పేటువంటి విధంగా ఏదైతే వాళ్ళ అధినాయకుడు ఒక స్క్రిప్ట్ రాసిస్తారో డిబేట్ లో కూడా అదే మాట్లాడటం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే